మొత్తం ముంబై యొక్క బ్యాంక్ నెట్వర్క్ ని ఎవరో హ్యాక్ చేశారు. హ్యాండ్స్ అప్. మొత్తం జ్యువెలరీ ఇంకా క్యాష్ ఈ బ్యాగ్లు వేయండి. వెనమ్ యొక్క స్పైడర్స్ కూడా సిటీలో రాబరీ మొదలు పెట్టారు. వెనమ్ స్పైడర్స్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అక్కడక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిందని దాన్ని ఇంకా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ముంబై అంతా పానిక్ అయిపోయింది. ముంబైకి మేహుల్ అవసరం వచ్చింది. మేహుల్, వెనమ్ వెబ్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ముంబైయే. ముంబైలో ప్రతి చోట అటాక్స్ జరుగుతున్నాయి. ముంబై పానిక్ మోడ్లో ఉంది. మీరంతా వెంటనే ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ చియాంగ్, మేము ఇప్పుడే బయలుదేరుతాం. జాగ్రత్తగా ఉండు మేహుల్, ముంబై అంత ఈజీ కాదు. మీరిచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నేను ఎప్పుడూ మర్చిపోను కోసీ మ్యామ్. కోసీ మ్యామ్, నేను మిమ్మల్ని మిస్ అవుతాను. పదండి టీం, ముంబై మన కోసం ఎదురు చూస్తోంది. ఇది చూడండి, అన్ని డిడక్షన్ల టైమింగ్ ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఉంది. ఇంకా ఇవన్నీ లో వాల్యూ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఎవరైనా 10 రూపాయలు లేదా 15 రూపాయలు ఎందుకు దొంగిలిస్తారు? అయితే ఇవన్నీ ర్యాండమ్ ఫైనాన్షియల్ పానిక్ కోసం చేసినవన్నమాట. అప్పుడు ఫోకస్ అందరిది మారుతుంది కదా. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కొంత నేను కూడా అబ్జర్వ్ చేశా. ప్రతి జ్యువెలరీ స్టోర్లో దొంగలు చిన్న వాల్యూ ఉన్న జ్యువెలరీ దొంగలించారు. ఈసారి నేనేం మాట్లాడను. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా ఒక సెటప్. అసలైన యాక్షన్ ఇంకెక్కడో జరుగుతోంది. ఈ ఫేస్ న్యూస్ యొక్క సోర్స్ కనుక్కున్నాను. తెలిసిందేంటంటే ఇవన్నీ కూడా ఒకే ఆరిజిన్ నుంచి స్ప్రెడ్ చేయబడ్డాయి. ఇంకా ఇంట్రెస్టింగ్లీ, ఎప్పుడైతే న్యూస్ స్ప్రెడ్ అయిందో అప్పుడు సిటీలో రెండో ఎండ్లో మేజర్ క్రైమ్స్ జరిగాయి. ఇది చూడండి, నేను కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను. లాజికల్ ఆర్మీ, ఈ పిక్చర్స్ చూసి ఎలా అర్థమవుతుంది ఇవి ఫేక్ పిక్చర్స్ అని? ఈ పిక్చర్లో ట్రీని చూడండి. యాపిల్ ఇంకా మ్యాంగో రెండు ఒకే ట్రీలో ఉన్నాయి. ఇలా ఎలా సాధ్యం? ఇది ఒక ఫేక్ పిక్చర్. అయితే ఇవన్నీ మనని డైవర్ట్ చేయడానికి చేశారన్నమాట. అయితే వాళ్ళ అసలు మోటో ఏంటంటారు? వెనమ్ వెబ్ ఈ డైవర్షన్స్ ని ఉపయోగించుకుంది. దాంతో మనల్ని అసలైన అటాక్ నుంచి తప్పించడానికి మనం ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ పాసిబుల్ టార్గెట్ మీద ఫోకస్ పెట్టాలి. అది త్వరగా దాని గురించి కనుక్కో. వాళ్ళ తర్వాత టార్గెట్ ఏంటి అని. లియానా సహాయం కూడా తీసుకో. లియానా నుంచి సాయమా? అది ఎక్కడున్నావు? ఎస్ సార్, ఇన్ యాక్షన్. కానీ త్వరగా, మొత్తం ఎక్స్ప్లోజివ్స్ మళ్ళీ దొంగిలించాలి. ఈ గొంతెలా ఉంది? పొరపాటుగా తప్పు ప్లేస్కొచ్చారు. ఏమిటా శబ్దాలు? చూస్తే ఎవరు అటాక్ చేసినట్టుంది. అరే పడుకో సోదరా, ట్రక్స్ ఉన్నాడు అక్కడ, చూసుకుంటాడు. పరిగెత్తి ఇక్కడ నుంచి, వీడి మాన్స్టర్. త్వరగానే పారిపోయారు పిల్లలు. లియానా సెంటోస్ ఒక ఇంటెలిజెంట్ ఇంకా చార్మింగ్ హ్యాకర్. ఆమెది ఫిలిప్పైన్స్. తన ఎక్సెప్షనల్ స్కిల్స్ తో ఆమె కాంప్లెక్స్ కోడ్స్ అండ్ ఎన్క్రిప్షన్స్ ని ఎఫర్ట్లెస్లీ క్రాక్ చేస్తుంది. లియానా, నేను మార్కో సిగ్నల్స్ ని ఇంటర్సెప్ట్ చేశాను. వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. గ్రేట్ క్యాచ్ ఆడి. నీతో పనిచేస్తూ ఉంటే డిటెక్టివ్ అయిన డబల్ మజా వస్తుంది నాకు. ఈ డేటా ఎన్క్రిప్టెడ్ లియానా. మనం దీన్ని డీక్రిప్ట్ చేయగలుగుతావా? లెట్ మీ ట్రై. లాజికల్ ఆర్మీ, ఇది ఒక డీక్రిప్టెడ్ మెసేజ్. మీరు చెప్పగలుగుతారా ఈ మెసేజ్ ఏంటి? ఇది జంబ్లింగ్ లో తాజ్ హోటల్ రాసింది. ఇప్పుడు చెప్పండి, ఈ పిక్చర్ ఏం చెప్పాలనుకుంటుంది? ఆలోచించండి. ఈ పిక్చర్ ఎలిఫెంటా కేవ్స్ ది. ఎలిఫెంటా కేవ్స్ ముంబై దగ్గర ఒక ఐలాండ్ లో ఉంది. అవి ప్రాచీన రాక్ కట్ టెంపుల్స్ కోసం ఫేమస్. అవి లార్డ్ శివాకి సమర్పించినవి. 5th ఇంకా 7th సెంచురీల మధ్య నిర్మించినవి ఈ గుహలు. మందిరం దాని యొక్క జాటిల్ మూర్తి కళ ఇంకా సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది ప్రాచీన భారతీయ శిల్పకారుల కళ ఔన్నత్యాన్ని వివరించే ఉదాహరణ. ఇంకా ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడాను.
ఈ మెసేజెస్ తాజ్ హోటల్ ఇంకా ఎలిఫెంటా కేవ్స్ గురించి, మూడో మెసేజ్ ఓల్డ్ మ్యూజియం గురించి. ఈ 3 వాళ్ళ టార్గెట్స్. నువ్వు అసలైన జీనియస్ లియానా. మరి ఈ టాస్క్ కంప్లీట్ అయినాక మేబీ మనం కాఫీ. ముందు వర్క్, తర్వాత కాఫీ. ఆది, ఈరోజు ముంబై మన శక్తి ఏంటో తెలుసుకుంటుంది. డిటెక్టివ్ టీం ఇప్పుడు మన డికాయ్లో బందీగా ఉన్నాడు. అన్ని టీంలు తయారే. మనం 3 ప్రదేశాలను ఒకేసారి స్ట్రైక్ చేద్దాం. మొదటి గ్రూప్ మ్యూజియంలో 5000 సంవత్సరాల క్రితం మాన్యుమెంట్స్ పోతాయి. రెండవది ఎలిఫెంటా కేవ్స్లో, ఇక మూడవది తాజ్ హోటల్లో. ఈ 3 ప్రదేశాలు ఈ రాత్రికి మనమవుతాయి. ఈ రాత్రి మన విజయం పక్కా. ప్రతి టీం కూడా మిషన్ని ఫ్లాలెస్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఆరవ్, నువ్వు ఎలిఫెంట్ కేవ్స్ చూసుకో. నీకు అక్కడికి సీక్రెట్ దారి తెలుసు కదా. ఇది కేవలం దొంగతనం కాదు, ముంబై మీద మన ఆధిపత్యం. వీడు అనుకుంటున్నాడు ఇప్పటికి కూడా మనం వాళ్ళ బందీగా ఉన్నామని. మనం ఈ అడ్వాంటేజ్ని తీసుకొని వాళ్ళ ప్లాన్ని సైలెంట్గా ఫెయిల్ చేయాలి. అంటే దీని అర్థం మనం ఇంకా పానిక్ మోడ్లో ఉన్నామని చూపించాలి. కానీ నిజానికి వాళ్ళ ప్రతి మూవ్ని మనం కౌంటర్ చేస్తున్నాం అన్నమాట. ఈరోజు రాత్రి మనకి చాలా క్రూషియల్. ప్రతి మూవ్ క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. రిమెంబర్, మనం కేవలం వీనబెబ్ని ఆపడం లేదు, ముంబైని ప్రొటెక్ట్ కూడా చేస్తున్నాం. సోనియా, నువ్వు మ్యూజియం వైపు వెళ్ళు. ఆది, నువ్వు సోనియాతో జాయిన్ అవ్వు. చియాంగ్, నువ్వు హోటల్ తాజ్కి వెళ్ళు. టీమ్ నీతో కలుస్తాడు. నేను ఇంకా ఆలియా ఎలిఫెంటా కేవ్స్ వైపు వెళ్తున్నాం. అందరం కనెక్ట్ అయ్యి ఉందాం, ఇంకా ప్రోగ్రెస్ అప్డేట్ చేస్తూ ఉందాం. ఆల్ ది బెస్ట్ టీమ్, లెట్స్ గో. ఈ హనుమంతుడి విగ్రహం 5000 సంవత్సరాల నాటిది. ఇవాళ రాత్రి ఎలాగైనా దీన్ని కాపాడాలి మనం. డోంట్ వరీ సోనియా, ప్రతి కోణం కవర్ అయ్యింది. కెమెరా ఫీడ్స్ కూడా నా ల్యాప్టాప్లో లైవ్. Target straight ahead. Mike, you distract the guards. Now, Sonia. మీరిక్కడ ఏం చేస్తున్నారు? మ్యూజియం మూసే టైం అయిపోయింది. Oh, we were just admiring the beautiful piece. Back off. We are just tourists. Tourists usually don't carry locks and picks and guns. గుడ్ వర్క్ ఆది. హనుమాన్ విగ్రహం సేఫ్. నెక్స్ట్ టైం మ్యూజియం టూర్కి రండి, నాట్ ఫర్ హైస్ట్. మేహుల్ సార్, మ్యూజియం ఇప్పుడు సేఫే. గుడ్ వర్క్ సోనియా అండ్ ఆది. ఈ పెయింటింగ్ రాజా రవివర్మది. ముంబై చరిత్రలో ఒక గొప్ప భాగం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలి. All cameras are tapped into and all exits are monitored. They won't slip past us. Diversion in 3, 2, 1, now. అరే, నువ్వేం చేస్తున్నావు? మీరు ఆలస్యంగా వచ్చారు, మేము ముందు నుంచే. లేట్ అయింది మీరు. పార్టీని అయితే మేము ముందు నుంచే ఎంజాయ్ చేస్తున్నాం. నువ్వు వీణి చూసుకొచ్చి యాంగ్, నేను రెండో వాడిని వేటాడతాను. హోటల్ తాజ్లో కూడా అంతా గుడ్. సెకండ్ మిషన్ కంప్లీటెడ్. వెల్ డన్ టీమ్. ఈ దారి మనల్ని నేరుగా మూర్తి దగ్గర తీసుకెళ్తుంది. సెక్యూరిటీ కెమెరాస్ ఇక్కడ లేవు. నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళాలి, ఇంకా విగ్రహాన్ని సెక్యూర్ చేయాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వెనమ్ వెబ్ ఏదైనా ఎక్స్ట్రా చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. సార్, వాడు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? అది సీసీటీవీ చెక్ చేయి. ఏదైనా సీసీటీవీలో వాళ్ళ లొకేషన్ తెలుస్తుందా ఏంటి? లేదు మేహుల్ సార్. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇలా ఎలా సాధ్యం? సార్, ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ దారి కూడా ఉంది, కానీ అది క్లోజ్గా ఉంటుంది. ఓ నో, వాళ్ళు ఆ దారి గుండానే వస్తున్నారు. మేహుల్ ఇంకా ఆలియా వెంటనే కొంతమంది గార్డ్స్తో పాటు వేరు దారుల్లో వెళ్తారు. ఆలియా, ఎనీ అప్డేట్స్? ఆలియా ఆలియా ఓ నో, అండర్ గ్రౌండ్ కావడం వల్ల ఇక్కడ కనెక్షన్స్ కట్ అయిపోయాయి. ఆలియా బానే ఉంది కదా?
అరే, ఈ గార్డ్స్ ఎక్కడికి వెళ్ళారు? పర్లేదులే, ఆ రవ్గాణ్ణి నేనొక్కదాన్నే చూసుకుంటా. ఆలియా, నువ్వు ఎప్పుడు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తావు, కానీ ఈరోజు నువ్వు చూస్తావు నేనేం చేస్తానని. ఇప్పటికైనా నీకు అర్థమై ఉంటుంది ఎవరినైనా అండర్ ఎస్టిమేట్ చేస్తే సంగతి ఎలా ఉంటుందనేది. వెల్ డన్ ఆలియా. ఆరవ్, ఇప్పుడు నువ్వు మా అదుపులో ఉన్నావు. వీడు మళ్ళీ పారిపోయాడు. ఇప్పుడైతే వీళ్ళని ఆపాం మనం, కానీ తర్వాతి మిషన్ ఎలా ఉంటుందో తెలియదు. చూడ్డానికి త్వరగా డిటెక్టివ్ ఆర్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.